నమస్తే, నేను మీ ఈశ్వర్. E6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య గారితో మా E6 న్యూస్ ఛానల్ ప్రతినిధి కమలాకర్ రాజు ఉన్నారు. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలు అత్యధికంగా గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలలో అత్యధిక మున్సిపల్ స్థానాలను గెలుచుకుంటుందనే ధీమా వ్యక్తం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య గారితో మా E6 న్యూస్ ఛానల్ ప్రతినిధి కమలాకర్ రాజు ఉన్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆయన ఏం మాట్లాడుతున్నారో. E6 న్యూస్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీ ముందుకి ఒక విశిష్ట అతిథిని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. చాలా సౌమ్యుడు, ఎవరు కనిపించినా నవ్వుతూ పలకరించే మృదు స్వభావి, ఎవరైనా హెల్ప్ కావాలని ఆయన దగ్గరికి పోతే కాదు లేదు అనకుండా వెనుక ముందు చూడకుండా వాళ్ళకి న్యాయం చేసే వ్యక్తి, న్యాయాధికారి, అడ్వకేట్ అంజయ్య గారిని, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయిన అంజయ్య గారిని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అన్నగారు నమస్కారం. ఎలా ఉన్నారన్న? చాలా రోజుల తర్వాత కలిసి జరిగింది మనకి అన్న. ఇప్పుడు మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో టోటల్గా గ్రామ పంచాయతీ, మేజర్ పంచాయతీలు అన్నీ కూడా మీరే గెలవడం జరిగింది. అంటే ఏ పద్ధతిలో గెలవటం, ఏ మన అభివృద్ధి పథకాల ద్వారా ఎట్లా గెలవడం జరిగింది, ఎట్లా మెజార్టీ సంపాదించగలిగారు? ఓకే, ఈ E6 ప్రేక్షకులకు అదేవిధంగా జిల్లా ప్రజానికానికి గ్రంథాలయ చైర్మన్గా ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘన విజయానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకత్వము, మా ప్రియతమ నాయకులు మరి దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా TJIS చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో, అదేవిధంగా పటాచర్లో కాటా శ్రీనివాస్ గారు, జహీరాబాద్లో ఉన్నటువంటి అక్కడ స్థానిక నాయకులు, నారాయణపేట శాసనసభ్యులు, మరి అదేవిధంగా సురేష్ షెట్కార్ MP గారు, మరి అందరి కృషి వల్ల ఈరోజు జిల్లాలోనే అత్యధికమైనటువంటి సీట్లను సాధించడం జరిగింది. చాలా సంతోషకరం. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నా యొక్క సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినందుకు శుభాకాంక్షలు, థ్యాంక్స్ చెప్తాను. ఇది ఈ కొత్తగా ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు ఎంతమందికి వచ్చినా ఇంకా ఈ 5 years ఇంకా 3 years టైం ఉంది మనకి. 3 years టైంలో కూడా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయా? ఎట్లా? సరే, ఇది మంచి క్వశ్చన్ రేజ్ చేశారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు, సుమారు 3,500 నుంచి 400 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. మరి వివిధ దశల్లో మరి ఇప్పుడు కొనసాగుతూ ఉంది. గత TRS ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు ఇవ్వలేదు ఆ ప్రభుత్వం. కానీ మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్లపైన మరి ప్రజలు విపరీతమైనటువంటి మరి ఇల్లు కట్టుకోవాలని మరి బీద ప్రజానికం చాలా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో ₹1 కూడా ఎక్కడ ఫ్రాడ్ లేకుండా ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో బెనిఫిషియర్ అకౌంట్లోకి డైరెక్ట్గా చెక్ మేజర్ కానీ గతంలో మాదిరిగా AED వీళ్ళందరికీ ఎవ్వరికి సంబంధం లేనట్లుగా డైరెక్ట్గా ఎప్పుడైతే గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనల ప్రకారంగా ఆ ఏరియా ఉంటుందో ఆ యాప్ క్రియేట్ చేశారు. యాప్ ద్వారా మరి యాప్ తీసుకున్నది ఒకసారి అంటే ఫస్ట్ 1 lakh, 2 lakh, 3 lakh అంచెలుగా బేస్మెంట్ నుంచి మరి ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు 5 lakhs బెనిఫిషియర్స్ పార్ట్ వైజ్ ఆ విధంగా ₹1 ఎవరికి ఫ్రాడ్ లేదు. ఎక్కడన్నా ఫ్రాడ్ జరిగినట్లు, ఎవరైనా సతాయించినట్టు తెలిస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి మరి CM గారు చెప్పారు, జిల్లా సంబంధిత హౌసింగ్ మినిస్టర్ కూడా చెప్పారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు కూడా చెప్పారు. ఎక్కడ ఇంతవరకు మన జిల్లాలో అలాంటిది ఏదైనా వచ్చినా ప్రజల ముందుకు వచ్చి చెప్పవచ్చు. ఇప్పుడు చాలా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని ఎట్లా వ్యక్తపరుస్తున్నా మీకు? అంటే ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో కంప్లీట్ షేప్లోగా 10 to 15% కంప్లీట్ షేప్
గృహప్రవేశాలు కూడా చేశారు. వాళ్ళు గత 10 సంవత్సరాలు మా జీవితంలో ఇంత మంచి ఇల్లు 5 lakhsలో ఇస్తారని అసలు కళ్ళ గురించలేదు. ఏ ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చుకున్నామో ఈ ప్రజాప్రభుత్వం మాకు ఒక గూడు ఇచ్చింది. మేము లేకపోతే పూర్తిగా పూరి గుడిసెలో ఉండే పరిస్థితి ఉండేది. మాకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి గృహప్రవేశాలు కూడా మాకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ కంటే మన ఇందిరమ్మ ఇళ్ళే బాగున్నాయి అనుకుంటున్నాను. 100% డబుల్ బెడ్రూమ్ అనేది అది చెప్పడానికి చాలా నీట్గా అనిపిస్తుంది, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. ఆ ప్రోగ్రామ్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అనేది ఏ గ్రామంలో తాలూకా హెడ్ క్వార్టర్లో పెట్టడమో ఎక్కడో మారుమూల ప్రాంతం పెట్టి అన్ని ఆ తాలూకాలో జనాలకు అక్కడ ఒక ఊరికి ఇద్దరు ఇస్తే కాదు. అందులోపల ఈ డబుల్ బెడ్రూమ్ అనేది అపార్ట్మెంట్స్ మాదిరిగా పెట్టారు. అది సక్సెస్ కాలేదు. అది చాలా ఇబ్బందులు వచ్చినాయి. అసలు నన్ను అడిగితే మన జిల్లాలో చాలా తక్కువ కొన్ని ఏరియాలు ఇచ్చారు. కానీ ఈ ఇందిరమ్మ ఇల్లు తన సొంత స్థలంలో ఎవరైతే సొంత స్థలం ఉండి వాళ్ళ కంఫర్ట్ స్థలం ఉంటుందో వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్న ప్లేస్ లోపలనే ఓన్ కట్టుకోవడానికి మరి మనం ఇండ్లు ఎక్కడమైనా పరిశీలించినా ఈరోజు ఏవైతే ఇండ్లు మనం ఇచ్చినామో మనం పరిశీలన చేస్తే కూడా చాలా నీట్గా మంచిగా కట్టుకున్నాం. చాలా హ్యాపీగా ఉంటుంది. చాలామంది నిన్న కూడా మేడం గారు 2-3 ఇల్లు ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. చూసాం మేము. పీపుల్ కూడా చాలా సంతోషం. చాలా సంతోషం. ఇప్పుడు మీరు రాయకోడ్ మండలం ఎట్లా ఉందో? రాయకోడ్ మండలంలో సుమారు 500 ఇళ్ళు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా నా సొంత గ్రామం నాగవార్లో, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్ రాయకోడ్లో సుమారు అప్రాక్సిమేట్ 30 ఇళ్ళు ఒక విలేజ్ని 30 హౌజెస్ ఇచ్చాము. మరి ఒక హాఫ్ వరకు కంప్లీట్ షేప్లోకి వచ్చినాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ విలేజ్కి వెళ్తే కొత్త కాలనీ లెక్క మొత్తం అంత ఊర్లో మార్పు వచ్చేసింది. పూరి గుడిసెలు కలిపినట్ల పరిస్థితి మొత్తం ఊర్లోకి ఎంటర్ అయిన నుంచి చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉన్నారు. ఇవాళ బిల్లు కట్టుకోవాలంటే కళ అన్నది. ఆ కళ నిలవాలంటే ఇసుక రేటు, మట్టి రేటు అన్ని మేస్త్రి రేటు పెరిగిపోయి కట్టుకోవటం చాలా కష్టమైపోయింది. ప్రభుత్వం ఇదైతే ఇల్లు పక్కా ఇల్లు ఇందిరమ్మ ఇస్తున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఏప్రిల్లో మళ్ళీ సెకండ్ విడత కూడా కాన్స్టిట్యున్సీకి సుమారు 4,000 వరకు మళ్ళీ ఇల్లు కూడా రాబోతున్నాయి. రేషన్ కార్డ్స్ ఎట్లా? రేషన్ కార్డ్స్లో కూడా 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు వేయలేదు. కానీ మనం ఎవరైతే నిరుపేద కుటుంబం ఉండి రేషన్ కార్డు లేదో, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులో 10 సంవత్సరాల నుంచి ఎవరైతే యాడ్ కాలేదో, అంటే కొత్త పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవరు యాడ్ కాని ఉంటే వాళ్ళని యాడ్ చేయించడము. ఆ విధంగా మంచి అంటే రేషన్ కార్డు ఉన్నప్పుడే వాళ్ళకు బెనిఫిట్స్, గృహజ్యోతి కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏ స్కీమ్ కావాలన్నా రేషన్ కార్డు చేర్చడం బేసిక్ డాక్యుమెంట్. దాంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. రేషన్ కార్డు ప్రతి ఒక్కటి ఇప్పుడు రేషన్ కార్డు. ఇప్పుడు రేషన్ కార్డులో ఇప్పుడు బియ్యం మట్టుకే ఇస్తాం. ఫ్యూచర్లో మిగతా కూడా ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ఫ్యూచర్లో రేషన్ కార్డే కాకుండా రేషన్కి సంబంధించిన వస్తువులు కూడా ఇవ్వాలని ఆలోచన ప్రభుత్వానికి ఉంది, పరిశీలన ఉంది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో మెజార్టీ వచ్చిందో, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో షార్ట్ పీరియడ్లో రాబోతున్నాయి. 15-16 నుంచి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి దాని ఎఫెక్ట్, పంచాయతీ ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఈ మున్సిపల్ ఎలక్షన్ లోపల ఉంటుందా? దాని ఎఫెక్ట్ మనకు పడుతుందా? దాంట్లో మనకు ఎన్ని సీట్లు వస్తాయని కానీ మన మున్సిపాలిటీలు మనం వశమవుతుండొచ్చు అంటారు. ఈరోజు జిల్లా రాజకీయ పరిస్థితి చూస్తే జిల్లాలో గ్రామ పంచాయతీలు ఏ విధంగా అయితే మనం 70%, 75% కైవసం చేసుకున్నాము, అదే పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క మున్సిపాలిటీలో కూడా తప్పకుండా ఉంటుంది. ఇది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేయాలంటే అధికార పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. అపోజిషన్ పార్టీ విమర్శలు సరిపోతుంది. ఈరోజు పబ్లిక్ ఏంటంటే నీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు మన ఇంటనే ఉంటారు, మా ఇంటనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా 75% to 80% మున్సిపాలిటీస్ తప్పకుండా కైవసం చేసుకునే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో తప్పకుండా మనం 75% to 80% మున్సిపాలిటీ. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అందులకు ప్రతి వాళ్ళకి కూడా ఒకటి ఇచ్చాం బ్లైండ్ స్కూల్, బ్లైండ్ లైబ్రరీ ఎలా ఉందన్న ఇక్కడ మనం మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల లేనిది. అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, సౌత్ ఇండియా లోపల నాకు తెలిసి ఇంకేమైనా లేదు, కానీ మన ఉమ్మడి రాష్ట్రం లోపల మొట్టమొదటిసారిగా బ్లైండ్ లైబ్రరీ అంటే
దివ్యాంగుల కొరకు మనం లైబ్రరీ ఇవ్వడం జరిగింది. సుమారు 36 lakhs అయిన దానికి ప్రభుత్వం ద్వారా. మరి మేము అడగగానే యాజ్ ఏ చైర్మన్గా వాళ్ళకి స్థలం కేటాయించడం జరిగింది. కలెక్టర్ గారు క్రాంతి మేడం గారు ప్రత్యేక చొరవ తీసుకొని శాంక్షన్ ఇవ్వడము, మరి ఇప్పుడున్న ప్రావీణ్య కలెక్టర్ మేడం గారు కూడా మరి చర్య తీసుకుని ఇమ్మీడియట్ కంప్లీట్ చేయించడము, కంప్యూటర్స్ కానీ స్టాఫ్ను కానీ ఏర్పాటు చేయడం చాలా మంచిగా నడుస్తూ ఉంది. మరి ప్రత్యేకంగా దివ్యాంగులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి లైబ్రరీ మోడల్ మనది, ఫస్ట్ లైబ్రరీ రాష్ట్రంలో. ఆంధ్రలో తెలంగాణలో ఫస్ట్ లైబ్రరీ మనదే. దాంట్లో వీళ్ళకు వినికిడి యంత్రాలు కానివ్వండి, మన మొత్తం డైరెక్ట్ నీకు తెలుగు వచ్చేసేసింది, ట్రాన్స్లేషన్ వాళ్ళ వెంకటి యంత్రాలు ప్లస్ ట్రాన్స్లేషన్ డైరెక్ట్ వాళ్ళ లిపి బ్రెయిలీ లిపి వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళు వినడానికి జన్మదిన సందర్భంగా బ్రెయిలీ జన్మదిన సందర్భంగా మీ హయాంలో అది ఓపెన్ కావటం చాలా సంతోషం, చిరస్థాయిగా తెలిసిపోతుంది. చాలా మందికి ఎందుకంటే చాలా మందికి తెలియదు. అవును, చాలా మంది కూడా దాన్ని చాలా ఈ అధ్యయనంలో జరగడం సంతోషం. ఇంకా ఇప్పుడు ఈ గ్రంథాలయ సంస్థ లోపల మీరు వచ్చినాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నేను చేపట్టి సుమారు 1 year వస్తుంది. ఈ 1 yearలో నారాయణ ఖేడ్ ఫస్ట్ ఫ్లోర్ కొరకు 60 lakhs, జోగిపేట ఫస్ట్ ఫ్లోర్ కొరకు 50 lakhs, రాయకోడ్ 50 lakhs బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కొరకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానీ, ప్రైమరీ స్కూల్స్ కానీ, గ్రామ పంచాయతీలో కానీ రీడింగ్ రూమ్స్ సుమారు 20 వరకు రీడింగ్ రూమ్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి 20 లైబ్రరీస్ ఏవైతే మాకు ఉన్నాయో, మాకు స్టాఫ్ తక్కువ ఉన్నా అందరి సహకారంతో 20 లైబ్రరీలు, అందులో ప్రత్యేకంగా నారాయణ ఖేడ్ జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి గ్రంథాలయం తర్వాత నారాయణ ఖేడ్ లైబ్రరీలో మరి లైబ్రరీ వల్ల చాలామందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, టీచర్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా చాలామంది రావడం జరిగింది. అక్కడ నారాయణ ఖేడ్ శాసనసభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని మరి లైబ్రరీ డెవలప్మెంట్ కొరకు చాలా సహకరించడం జరుగుతూ ఉంది. ఆడియన్స్ కూడా నారాయణ ఖేడ్ మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లైబ్రరీ తర్వాత నారాయణ ఖేడ్ సెకండ్లో ఉంది. మరి వారి ప్రోత్సాహం వల్ల లైబ్రరీ అక్కడ ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్గా అనిపిస్తుంది. అది కంప్లీట్ అయిందంటే డిజిటల్ కూడా చేయాలనే ఆలోచన ఉంది. మనకి ఇప్పుడు జోగిపేట కూడా డిజిటల్ చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి మంత్రి గారి సహకారంతో. మరి రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ 20 లైబ్రరీస్ కాకుండా అదనంగా బుక్స్ కానీ, ఫర్నిచర్ కానీ, మౌలిక సదుపాయాలు ఏ అవసరం ఉన్నా మాకు తీర్చి ఈ గ్రంథాలయ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తాం. అంటే ఇంకోటి ఇంతకుముందు వచ్చినప్పుడు ఒకసారి అన్నారన్నమాట, సంగాటి గ్రంథాలయం లోపల చాలామంది ఈ నిరుపేదలు చదువుకుంటున్నారు. ఎగ్జామ్స్ కూడా ఇక్కడ ప్రిపేర్ అవ్వడం మేము కూడా కళ్ళతో చూస్తున్నాం. అక్కడ చెట్ల కింద ఇక్కడ కుర్చీలు వేసుకొని వాళ్ళకి ఏర్పాటు చేసి మీరు కూర్చోబెట్టి భోజనం లేకుండా వాళ్ళు ఇక్కడ కూర్చొని టిఫిన్ బాక్స్ తెచ్చుకొని తిన్నారు. మీరు ఒక ఐడియా అనుకోండి, వీళ్ళకు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తే వీళ్ళు ఇక్కడే ఒక పూట భోజనం పెట్టగలిగితే వీళ్ళు ఇక్కడే కూర్చొని ఇంకా మంచి రిజల్ట్ చదువుకొని ముందుకు పోతున్నారు. అది ఆలోచన కూడా ఉంది. మరి ఆ ప్రతిపాదన కూడా కొందరు వాళ్ళు పాపం నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కానీ మన ఉద్దేశం ఏంటంటే సుమారు 50 మంది కొరకు మనం మీల్స్ తెప్పిస్తే వాళ్ళు తింటే బాగుంటుంది. ఒకవేళ వేస్ట్ చేస్తే ఇబ్బందులు వస్తాయి. వాళ్ళతో కూడా ఒకసారి ప్రత్యేక వాళ్ళతో చర్చించి మీటింగ్ చేసేసి మరి దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఉద్దేశం ఉంది. ఒకవేళ ఏ దాత ముందుకు వచ్చినా ఆ దాత చేతనే ఇక్కడ ఇనాగ్రేషన్ చేయించి లోకల్ టీజేసీ చైర్మన్ వాళ్ళందరినీ పిలిపించి కార్యక్రమం చేసి మరి ఆ కార్యక్రమం చేస్తే కూడా, ఎందుకంటే ఇక్కడ రోజులంతా బీదోళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు. ఆ ఆలోచన మాకు ఉంది. నేను మన కంబాయిన్ చూస్తాను, చదువుకుంటూ అవునవును డిస్కషన్ కూడా చేసాము. వారితో కూడా ఒకసారి మనం పర్సువేషన్ చేసి వాళ్ళు ఒకవేళ తప్పకుండా మేము యూజ్ చేసుకుంటాం సార్ అంటే ఆ కార్యక్రమం కూడా తొందరలోనే చేయాలని ఆలోచన. భోజనం పెట్టి చదువు చెప్తే ఇంకా బాగుంటుంది. చాలా మంది గుర్తు చేసుకుంటారు కదా. ఒక్కసారి పిల్లలు చదువుతుంటే అక్కడ వరకు పోదామా, టీ తీసుకుంటాం సార్ తెలుసు కదా.
మన మన బుక్స్ జనరల్ నాలెడ్జ్. ये फाइनल ईयर स्टूडेंट है तारा कॉलेज. ఓకే. I visited first year with this library. I take the book general knowledge. I'm studying all Competitive exams. Yes. All these books have about history, general knowledge. స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. నాకు 15 hours లిస్ట్ ఇచ్చారు లీడర్స్ మిడ్ డే మీల్స్ కొరకు. మనం ఒకసారి తెప్పించిన తర్వాత వేస్ట్ అయింది. అందుకే ఒకసారి ఉన్నప్పుడు అందరూ ఒపీనియన్ తీసుకొని స్టార్ట్ చేయాలని ఆలోచన. ఊరికే మాకు రిప్రజెంటేషన్ సంతకాలు పెట్టి ఇచ్చి న్యూస్ వచ్చినప్పుడు తీసుకోకపోతే మళ్ళీ వేస్ట్ అయితే ఇది కాదు. చాలామంది టిఫిన్ తెచ్చుకుంటారు, కొందరు రకరకాల రీల్స్ మంచిగా వస్తుంది. అది యూజ్ చేసుకుంటాం బట్టి రీల్స్ అరేంజ్ చేయాలి. ఫెస్టివల్ తర్వాత ఫెస్టివల్ తీసుకుని ఫెస్టివల్తో డిస్కస్ పేరు రాహుల్ సార్. ఇక్కడ ఆఫ్టర్ ఫెస్టివల్ అయితే రష్ ఉంటుంది. తీసుకొని 15 members స్టార్ట్ హాల్లో ఉండొచ్చు లేకుండా బాబు ఇక్కడ మీకు మనం తప్పకుండా తీసుకుంటే తెప్పించిన తర్వాత తెలియదు వేస్ట్ అయితే మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. ఒకసారి అందరూ ఒపీనియన్ తీసుకొని ఆడపిల్లలు కూడా స్టార్ట్ అయినాక టిఫిన్ తెచ్చుకోవచ్చు. తెచ్చిన దాన్ని యూజ్ చేసుకుంటే దానికి లాభం ఉంటుంది. మనకు దానికి దాని కొరకే అందరితో మాట్లాడాలి. మీరు నేను సైకాలజీ అందరూ వచ్చిన నారాయణ మీరు రెగ్యులర్ వచ్చే వాళ్ళు ఇప్పుడు మీ తోటి వాళ్ళు ఇంకా వస్తారు కదా. వచ్చిన తర్వాత మీరు ఒపీనియన్ తీసుకున్న ఎక్కువ తర్వాత అప్పుడు మళ్ళీ 20th వరకు 70-60 20th వరకు నాకు చెప్తే కనీసం దాన్ని తీసుకొని ఫస్ట్ ఇంతనే స్టార్ట్ కొంచెం సార్ కొంచెం చేస్తూ అదే అందుకని అంటున్నాను. ఇప్పుడు మనం తెప్పించినాం మాకే స్టాఫ్ ఏమంటున్నాను గతంలో తెప్పించినాం సార్ మొత్తం వేస్ట్ ఆఫ్ వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం. ఇలా డస్ట్బిన్ పెడుతుంది, వాటర్ పెడుతుంది, అన్ని ఒక సీట్స్ పెడతాం. సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే తెచ్చింది వేస్ట్ అయిపోయింది. మళ్ళీ అనుకుంటు రావడం తెచ్చినాక కంపల్సరీ ఆడపిల్లలు కూడా స్టార్ట్ అయినాక వీళ్ళు పని చేసుకోవాలి. మీరందరూ మీడియం చేస్తే సార్ అంతా మాట్లాడుకున్నా కూడా అదే నేను ఎందుకంటే పోవడం రావడం లేకుండా సార్ రెగ్యులర్గా నేను ఏంటంటే రెగ్యులర్గా అటు రెగ్యులర్గా నేను లైబ్రరీకి వస్తాను. 2 days లేకపోయినా నాకు దాని విషయం మీరు డిస్కషన్ చేసిన అలాంటి వరకు దాని ఉండవు. నాకు ఈక్వేషన్ బుక్స్ 3 వరకు అయితే మీరు ఆలోచన చేసుకుని చెప్పాలి. ఫోన్ చేయగలిగి సార్ కలిసి మాట్లాడితే రీల్స్ గతంలో కంటే సార్ మంచిగా వస్తుంది. రీల్స్ రైస్ కర్రీ సాంబార్ రైస్ అందరూ పెట్టినారు. టైం వేస్ట్ అదే నేనేమంటున్నానంటే మీకు టైం వేస్ట్ రానట్లు తెచ్చిందని సద్వినియోగం చేసుకోవాలి. మీకు వచ్చిన తర్వాత మీరు అట్లా కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఒక 50 మంది తెప్పిస్తే మీకు ఎక్కువైందంటే కదా తెచ్చింది సద్వినియోగం చేసుకోవాలి. వాటిలో గతంలో ఏం చేసినట్టే చేస్తే కూడా మాట పడి తినకుండా తెచ్చిన టిఫిన్ తినడం వేస్ట్ చేయడం ఆ బాబు ఎక్కువ వేస్ట్ అయింది కదా.
స్టాఫ్ రా సార్ సార్ తొక్కగల సార్ తొమ్మిది కింద మనకు అఫీషియల్ పోస్టింగ్ ఎంతమంది ఇచ్చారు ఇంకా ఇచ్చారు చెప్పారు కానీ ఇంకా వాళ్ళు రాలేదు మళ్ళీ ఒక్కని వీళ్ళకు అవుట్సోర్సింగ్ కింద ఆఫీస్ అవ్వట్లేదు మన క్లీనింగ్ కావాలి కదా అవును సరే ఒక అమ్మాయిని అవుట్సోర్సింగ్ మీరు అవుట్ సోర్సింగ్ అమ్మా సార్ ఇక్కడ కాపు సంగారెడ్డి పెద్దపూర్ సింపుల్ గాండ శివకుమార్ మా ఫ్రెండ్ నరేశ్వరం అప్పుడు అశోక్ పాటిల్ దగ్గర చేస్తున్నాను అవునవును రిజిస్టర్ హైదరాబాద్ ఇది వరకే పదకొండు టీచర్స్ ఇది మొన్న ఓపెన్ అయింది సార్. మొన్ననే సార్. మొత్తం ఓవరాల్ 36 lakhs 35-36 lakhs లోపల సిస్టమ్స్ సిస్టమ్స్ అన్ని నా లైబ్రరీ అయిపోయిన తర్వాత లెటర్ పెట్టమని చెప్పిన ఎలక్ట్రిక్ బిల్లు అవి మాకే కట్టమని చెప్పిన పెడతారు సార్ కలెక్టర్ మాట ఇచ్చింది ఎలక్షన్ బిల్లు ఇంటర్నెట్ బిల్లు ఇంటర్నెట్ ఏం వాడుతుంది 18 సార్ బిఎస్ఎన్ఎల్ వాడచ్చు కదా. బిఎస్ఎన్ఎల్ అంటే మాకు స్లో మాకు సిస్టమ్స్లో అవి బిఎస్ఎన్ఎల్ ఫైబర్ ఆప్టికల్ నుంచి ఇచ్చారు. అదే ఇప్పుడు ఇచ్చారు ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్కి ప్రతి చోట కూడా బిఎస్ఎన్ఎల్ 5G కలుస్తుంది. చాలా బాగుంది. అయితే మా లెసన్స్ ఇక్కడ మొత్తం డౌన్లోడ్ కావచ్చు సార్ తొందరగా కావాలి లేదండి ఇచ్చేది ఇక్కడ ఫోన్ ద్వారా ఇస్తుంది. అట్లా కాదు ఓవరాల్ ఈమెయిల్ ద్వారా ఇస్తుంది. మీకు ఎంతమంది స్టాఫ్ ఎంత మనకు 5 members ఉంటారు సార్ టోటల్ సో ప్రజెంట్ అయితే నేను దీనికి ఏం లేదు సో ఇంకొక ఒక ఆఫీస్ అపార్ట్మెంట్ వరకు రెగ్యులర్ అపాయింట్ చేస్తామని టైం పడుతుంది కరెక్ట్ ప్రజెంట్ అయితే అవుట్సోర్సింగ్ కింద మనం మన ఫంక్షన్ అయితే చాలా మంచిగా అది చాలా గ్రాండ్ అయింది సార్ అన్నగారు థ్యాంక్ యూ. మీ లైబ్రరీ మొత్తం కూడా తిప్పి చూపించారు. మీ చేసిన డెవలప్మెంట్ కళ్ళలో కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రేక్షకులకి అన్నగారి మాటలన్నీ కూడా మీరు విన్నారు. నవ్వుతూ మనకి చాలా చక్కగా వారు చేస్తున్న అభివృద్ధి గురించి కూడా లైబ్రరీ మొత్తం గురించి కూడా చూపించారు. కాబట్టి వారు చేస్తున్న అభివృద్ధి బదిలీలో కొత్తగా మనం ఓపెన్ చేసిన లైబ్రరీ కూడా చూస్తున్నారు. మీరు అందరూ కూడా పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు. ఇంకో విషయం పిల్లలకు కూడా ఇక్కడ చదువుకునే బీద పిల్లలకి అందరూ కూడా పోలీస్ ట్రైనింగ్కి కానివ్వండి, గ్రూప్ ఎగ్జామ్స్కి కానివ్వండి, దానికి చదువుకునే పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి అందరికీ చదువు చెప్పించాలి బాగా అనే ఉద్దేశంలో ఉన్నారు. అన్నగారు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ అన్నగారు థ్యాంక్ యూ. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.